హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాను బ్యూటీ బ్లాగ్స్. దిస్ ఇస్ బాను, మేకప్ ఆర్టిస్ట్ అండ్ బ్యూటీషియన్. ఎవరికైనా సరే బ్యూటీ మీద కానీ మేకప్ మీద కానీ ఇంట్రెస్ట్గా ఉంది, నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా అమౌంట్ ఎక్కువ అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా నో డౌట్ అండి మన పార్లర్కి విజిట్ చేయొచ్చు. మన పార్లర్ వచ్చి బాను బ్యూటీ మేకోవర్. ఇది వచ్చి సుజాత నగర్లో ఉందని మీకు తెలుసు కదా. సో మన దగ్గర పాజిబుల్కి అమౌంట్ ఉంటుందన్నమాట. సో మీరు అనుకున్న బడ్జెట్లోనే మనం నేర్పిస్తున్నాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ రండి నా పార్లర్కి వచ్చి సర్వీసెస్ చేసుకోండి. అండ్ అలాగే బ్యూటీ అండ్ మేకప్ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. సో ఏంటి ఇక్కడ మెనిక్యూర్ చేస్తున్నారు మేడం, వచ్చి పెడిక్యూర్ టబ్లో చేస్తున్నారు. ఏంటి మెనిక్యూర్ టబ్లో కదా చేయాలని అనుకుంటున్నారా? ఎస్ అండి, మీ డౌట్ క్లియర్ చేస్తాను. యాక్చువల్లీ నా దగ్గర మెనిక్యూర్ చేయడానికి టబ్ లేదనమాట. సో నాకు నేను ఇంకా తీసుకురాలేదు. అందుకే పెడిక్యూర్ టబ్లను నేను ఇలా చేశాను అనమాట. సో నా క్లయింట్ కూడా నాకు కొంచెం సపోర్ట్ చేశారనమాట. పర్లేదు నాకు దీంట్లో చేసేయండి అని తను అంటే ఓకే. నాకు క్లయింట్ అలా అనేసరికి నేను కూడా కొంచెం సాటిస్ఫై అయ్యాను అనమాట. సో తను హ్యాపీనెస్ కదా నాకు కూడా కావాల్సిందని చెప్పి నేను కూడా ఇంకా తను చెప్పారు కదా అని చెప్పి నేను కూడా ఇంకా పెడిక్యూర్ టబ్లోనే తనకి మెనిక్యూర్ చేశాను. సో నేను మెనిక్యూర్ ఎలా చేస్తున్నాను ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాను బ్యూటీ బ్లాగ్స్. దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. సో ముందుగా మెనిక్యూర్కి కావాల్సినవి ఏంటంటే ఐటమ్స్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే మీకు ఇంట్లో పాసిబుల్ అయితే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా మెనిక్యూర్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే హాట్ వాటర్ అండ్ నైల్ కటర్ అండ్ నైల్ పాలిష్ రిమూవర్ అండ్ పెడిక్యూర్ సాల్ట్ అండ్ షాంపూ అండ్ క్యూటికల్ క్రీమ్, నైల్ షేపర్ అండ్ పుషర్ అండ్ క్యూటికల్ కటర్, ట్యాన్ క్లీన్ బ్రష్ అండ్ బాడీ స్క్రబ్ అండ్ స్టోన్ అండ్ ఫ్రూట్ క్రీమ్. ఇవన్నమాట కంపల్సరీ మెనిక్యూర్కి ఉండాలి. అండ్ పెడిక్యూర్ చేసుకున్న వాళ్ళకి పెడిక్యూర్ కూడా ఉండాలన్నమాట. సో మెనిక్యూర్కి పెడిక్యూర్కి సేమ్ ప్రొసెసర్ అనమాట. ఏంటి అంటే మెనిక్యూర్ అయితే కొంచెం అంటే వేరే టబ్లో చేస్తారు మెనిక్యూర్ అయితే. పెడిక్యూర్ అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి, దాంట్లోనే చేస్తారు పెడిక్యూర్ కూడా. సో చెప్తున్నాను కదా, నా క్లయింట్ అయితే తను అన్నారు పర్లేదు చేసేయండి అని అంటే నేను చేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు నాకు కొంచెం సపోర్ట్ చేసినందుకు. సో నేను మెనిక్యూర్ అయితే ఏంటేం చేయాలంటే నేను మెన్షన్ చేస్తాను. నేను చెప్పడమే కాదు, నేను క్లియర్గా మెన్షన్ కూడా చేస్తాను. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. మెనిక్యూర్ ప్రాసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు మెనిక్యూర్ చేసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అన్నది నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా? మెనిక్యూర్ చేసుకోవటం వలన బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అలాగే హ్యాండ్స్ పైన స్కిన్ ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. స్కిన్ సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. అలాగే ఎలాంటి స్కిన్ పైన ముడతలు లేకుండా నీట్గా తయారవుతాయి అన్నమాట. మెనిక్యూర్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాను. సో ఎందుకంటే మనం అన్నీ కూడా యూజ్ చేస్తాం కదా మెనిక్యూర్ చేసేటప్పుడు. సో ఎంత జాగ్రత్తగా మనం మెనిక్యూర్ చేస్తే వాళ్ళ హ్యాండ్స్ అంత సాఫ్ట్గా ఉంటాయి. మెనిక్యూర్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ అనేవి ఇప్పుడు నేను చెప్తాను. యాక్చువల్లీ క్లయింట్ వచ్చేటప్పుడు క్లయింట్ హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, సాఫ్ట్గా ఉన్నాయా హార్ష్గా ఉన్నాయని చూసుకోవాలి. అలాగే క్లయింట్ నైల్స్ ఎలా ఉన్నాయి, కొంతమంది నైల్స్కి కొన్ని ఫంగస్ వచ్చేస్తుంటాయి, కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కదండి. సో అలాగే ఒకసారి నైల్స్ చూసుకోవాలి. చూసుకున్నాకే ఇంకా ప్రాసెస్ కంటిన్యూ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లయింట్ నైల్స్కి నైల్ పాలిష్ ఉన్నట్లయితే రిమూవ్ చేయాలి. అలాగే హాట్ వాటర్, మరీ ఎక్కువగా వాటర్ని వేడి చేయకూడదు, జస్ట్ గోరువెచ్చగా ఉన్నట్లు ఉంచుకోవాలి. అలాగే ఆ గోరువెచ్చని నీటిలో క్లయింట్ చేతుల్ని ఉంచమని చెప్పాలి. అలాగే అమోనియా లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తాం కదా, అది ఎక్కువగా వేయకూడదు. 3 లేదా 4 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. అండ్ అలాగే ఫ్యూమిక్ స్టోన్తో చేతులపై ఎక్కువగా రుద్దుతాం కదా, కొంతమంది గట్టిగా రుద్దుతారు, అలా రుద్దకూడదండి. అలా రుద్దడం వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ అలాగే స్క్రబ్బర్తో కూడా చేతి పై భాగంలో మనం ట్యాన్ ఎక్కువగా పోవాలని చెప్పి కొంచెం బరాబరా రుద్దుతూ ఉంటారు కదా, అలా కూడా రుద్దకూడదు. చాలా సాఫ్ట్గా స్కిన్ పైన పెట్టి నీట్గా రుద్దుకోవాలి. అండ్ అలాగే నైల్ స్టిక్తో క్లీన్ చేసేటప్పుడు అంటే గోరు లోపలికి నైల్ డెడ్ స్కిన్ తీస్తాం కదా నైల్ చుట్టూ కూడా. సో అది తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పొరపాటున అది లోపలికి కానీ పొడుచుకుంది అంటే వెంటనే సెప్టిక్ అయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి
నెయిల్ పుషర్తో మనం అది క్లీన్ చేసేటప్పుడు చాలా కేర్గా తీసుకోవాలి. అండ్ అలాగే చేతులపైన ఎటువంటి స్కిన్ అంటే పింపుల్స్ కానీ ఇంకా ఎలాంటి స్కిన్ డ్యామేజెస్ ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పుండ్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే, ఎలాంటి స్కిన్ డ్యామేజెస్ ఏమైనా ఉన్నా సరే మ్యానిక్యూర్ అనేది చేయకూడదండి. అలాగే మ్యానిక్యూర్ అవ్వగానే చేతులకి ఉన్న క్రీమ్ కానీ ఇంకా సోప్ ఏదైనా ఉంది అనుకుంటే అవి మొత్తం కూడా నీట్గా తుడుచుకోవాలి. అలాగే హెల్తీగా ఉండే హ్యాండ్స్ని అయితే నెలకు ఒకసారి మ్యానిక్యూర్ చేసుకోవాలి. లేదు స్కిన్ ప్రాబ్లం ఏదైనా ఉంది అనుకునే వాళ్ళు 15 డేస్కి ఒకసారి మ్యానిక్యూర్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు మ్యానిక్యూర్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా హాట్ వాటర్ తీసుకోవాలి. గోరువెచ్చని వాటర్ అయితే సరిపోతుంది, ఎక్కువ హీట్ చేయకూడదు. అండ్ అలాగే క్లయింట్ని అడగాలండి, ఈ హీట్ మీకు సరిపోతుందా లేదనేది ఒకసారి అడగాలి. అండ్ తర్వాత వామ్ వాటర్లో పెడిక్యూర్ షాంపూ అండ్ పెడిక్యూర్ సాల్ట్ వేసుకోవాలి. పెడిక్యూర్ షాంపూ 2-3 డ్రాప్స్ సరిపోతాయి. అండ్ అలాగే పెడిక్యూర్ సాల్ట్ వచ్చి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా వేసుకోవాలి. నేను వీడియో ఫస్ట్లో చూపించాను ఎలా వేసాను ఏంటన్నది, మీరు క్లియర్గా చూడొచ్చు స్టార్టింగ్ నుంచి. హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే 3 లేదా 4 డ్రాప్స్ వేసుకోవాలి. లేదు మీకు దాంట్లో ఇంకా కావాలి అనుకుంటే అమోనియా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం ఆల్మండ్ ఆయిల్ కూడా ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్లో వేసుకున్న తర్వాత ఫింగర్స్ని 2 నిమిషాలు, హ్యాండ్స్ని 2 నిమిషాలు డిప్ చేయమని చెప్పాలి. చెప్పిన తర్వాత నెక్స్ట్ నైల్స్ని కట్ చేయాలన్నమాట. వాళ్ళ నైల్స్ వాళ్ళు ఏ షేప్లో కట్ చేయమంటే ఆ షేప్లో మనం నీట్గా కట్ చేయాలి. అలాగే షేప్ చేయాలి. క్యూటికల్ క్రీమ్ని నైల్స్ పైన అప్లై చేయాలి. ఆ తర్వాత వాటర్లో 2 మినిట్స్ హ్యాండ్స్ని అలాగే పెట్టాలన్నమాట. ఆ తర్వాత నైల్ పుషర్ ఉంటుంది కదా, నైల్ పుషర్తోని పుష్ చేస్తూ క్యూటికల్ క్రీమ్ని రిమూవ్ చేయాలన్నమాట. అండ్ అలాగే నైల్స్ని క్యూటికల్ ఫ్లక్కర్ ఉంటుంది కదా, ఫ్లక్కర్తో డెడ్ స్కిన్ మొత్తం కూడా తీయాలి. అంటే నైల్ చుట్టూ డెడ్ స్కిన్ ఉంటుంది కదా, స్కిన్కి నైల్కి మధ్యలో డెడ్ స్కిన్ ఉంటుంది కదా, ఆ డెడ్ స్కిన్ మొత్తం తీయాలి. తీసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి. ఏదైనా గుచ్చుకుంది అంటే మాత్రం వెంటనే సెప్టిక్ అవుతుందండి, చాలా జాగ్రత్త తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే స్మాల్ బ్రష్ తీసుకొని దానిపై కొద్దిగా షాంపూ వేసుకోవాలి. ఒక 1 డ్రాప్ షాంపూ వేసుకొని నైల్స్ నుండి నీ వరకు చాలా సాఫ్ట్గా రుద్దాలి. తర్వాత ఫ్యూమిక్ స్టోన్ తీసుకోవాలి. ఫ్యూమిక్ స్టోన్ పైన కూడా 1 డ్రాప్ షాంపూ వేసుకొని నైల్స్ దగ్గర నుంచి నీ వరకు చాలా అంటే చాలా సాఫ్ట్గా రుద్దాలి. గట్టిగా రుద్దారంటే స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత క్లీన్ చేసుకొని నీట్గా మన దగ్గర టవల్ ఉంటుంది కదా, మెత్తటి టవల్, దాంతో తుడుచుకున్న తర్వాత స్క్రబ్ అప్లై చేయాలి. స్క్రబ్ అప్లై చేసి ఒక 2 మినిట్స్ మసాజ్ ఇచ్చుకుంటూ క్లీన్ చేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత క్లీన్ చేయాలి. మళ్ళీ మసాజ్ క్రీమ్ అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 7 మినిట్స్ చేయాలి. తర్వాత వాటర్లో క్లీన్ చేయాలి. తర్వాత సాఫ్ట్ టవల్తో నీట్గా తుడుచుకోవాలి. తర్వాత క్లయింట్ వాళ్ళు ట్యాన్ ప్యాక్ వేయమంటే ట్యాన్ ప్యాక్ వేయాలి, లేదు అంటే ఇగ్నోర్ చేసిస్తే సరిపోతుంది. అండ్ క్లయింట్ ఒపీనియన్ కూడా, వాళ్ళు నెయిల్ పాలిష్ వేయమంటే నెయిల్ పాలిష్ వేయచ్చు, లేదు అనుకుంటే లేదు, ఆప్షనల్ అండి. సో ఇదండి నేను చేసుకుని మెనిక్యూర్ ప్రాసెస్ అనమాట. నేను చేసిన ఈ మెనిక్యూర్ వీళ్ళు ఎంతమందికి నచ్చిందో ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాను బ్యూటీ వ్లాగ్స్. అలాగే ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.